ఇప్పుడు ఏదో అనంతబాబు కేసులాగా ఇది ఒకటి తయారై కూర్చుంది. అదేమో వ్యక్తిగతమైంది, ఇదేమో స్టేషన్లో అధికారులకు పోలీస్ స్టేషన్లో సంబంధించింది. కాబట్టి ఈ సమయంలో నిన్న హైకోర్టులో నిజానికి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు ముందు హెబియస్ కార్పస్ ఉంది, బాడీ లేదు, అది లాకప్ డెత్ అనేది దాదాపు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనే చెప్పేశారు. కాబట్టి ఇంకా అందులో ఏం సందేహం మిగలేదు. ఇప్పుడు మిగిలినంతా ఆధారాల సేకరణ, నిర్ధారణ అయిపోయినట్టే. నేర నిర్ధారణ అయిపోయింది. ఆ సిఐని ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సురేష్ అనే సన్నిహితుడు బయట అతను నాన్ క్యాడర్ అతను దొరికాడు. ఆ తర్వాత ఇద్దరు లొంగిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక ఆయన కూడా బాబురావు అనే అతను కూడా సాక్షిగా ఉండి అతను అయ్యాడు. సో దీంతో ఇదంతా ఒక ఎత్తు వర్మ చాలా విచిత్రంగా, విపరీతంగా ఎప్పుడు లేనట్టుగా శ్మశానాన్ని గాలించాల్సిన, శ్మశానంలో రహస్యం ఉందేమో అనే ఒక పరిస్థితి వచ్చింది. శ్మశాన రహస్యం అన్నమాట ఇది. మనం శ్మశాన నిశ్శబ్దం లేదా శ్మశానం ఇట్లాంటివి అంటూ ఉంటాం కదా. శ్మశానంలో ఏం జరిగింది, ఎలా తెచ్చారు, ఏం చేశారు, ఈ రికార్డ్ అసలు ఎందుకు మెయింటైన్ చేయడం లేదు. ఇప్పుడు ఒక సాయి కృష్ణగా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ స్వర్గపురిలో కానీ ఇంకొన్ని శ్మశానాల్లో కానీ సరైనటువంటి పకడ్బందీ అయిన ఏర్పాట్లు లేకుండా పోతే ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరికి ఎలా చేస్తున్నారు అన్న దాని మీద సిట్ చాలా తీవ్రంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారించడమే కాకుండా ఇంత అస్తవ్యస్తంగా పరిస్థితులు ఎందుకున్నాయి. దీనివల్ల ఒక విధమైన ఆందోళన కూడా కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎవరెవరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ అనుకోకుండా ఒక రాజకీయమైన లేదా పోలీస్ సంబంధమైన విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇది ఈ స్థాయిలోకి వచ్చింది. అది కూడా రాజకీయంగా పక్కదో పట్టి అసలు సంగతి పక్కకు పోయింది. కానీ పక్కకు పోకూడదు ఏంటంటే ఒక అధికారికమైన శ్మశానంలో అనధికారికంగా దహన క్రియలు జరిగిపోతున్నాయి. ఎవరెవరు బాడీస్ తీసుకొస్తున్నారు, ఎట్లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. పైగా మీకు తెలుసు కదా, ఒకసారి ఇంకా దాన్ని దహనం చేసిన తర్వాత ఇంకేం మిగలదు. అవును, అసలు ఆచూకీ దొరకని చాలా అంశాలు కూడా ఇప్పుడు చాలామంది గల్లంతయ్యారు. అది ఇదన్నప్పుడు ఏం జరుగుతుందో అని. సో దీంట్లో అక్కడ ఉన్న తనిఖీ అధికారులు కానీ, అక్కడ సిబ్బంది కానీ, దానికి బాధ్యత వహించే కార్పొరేషన్ కానీ, ఇది ఇటువైపు కూడా మళ్ళినటువంటి ఒక పరిస్థితి. చాలా తీవ్రమైన నోటీసులు సిట్ వాళ్ళకు జారీ చేసింది. అది ఎలా వస్తుంది, ఈ విషయం కనుక క్లియర్ అయితే ఇంకా కొన్ని నేరాలకు సంబంధించిన అంశాలు కూడా బయటికి రావచ్చేమో. ఇప్పుడే కాకుండా ఇంతకుముందు జరిగినవి కూడా సంఘ వ్యతిరేక శక్తులు, లేకపోతే అవినీతి వ్యవహారాలు, నేరస్థ శక్తులు ఇవి ఎప్పుడూ ఉంటాయి. నిజానికి ఈ ఘటన కూడా ఈ ఒక విధంగా అవినీతి వ్యవహారాలు, వీటి పంపిణీలో కుదరకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. దీని వెనక మాఫియా ఉంది. ఎందుకంటే పోలీసులకు పరిమితం కావాల్సిన చోట ఒక సివిలియన్ ఎలా ఉన్నాడు, ఆయన ఎప్పుడూ ఉంటున్నాడు, నిరంతరం టచ్లో ఉంటున్నాడని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి పైగా దీన్ని మాఫీ చేయడానికి మాఫియా ఒకటైతే మాఫీ చేయడానికి ఇన్ని రోజులు ఇంత ప్రయత్నం చేసి కొంతవరకు ఒక 20 రోజుల పాటు దాని మీద దుమారో లేకుండా తొక్కిపట్టారు అంటే ఎంత బలమైనటువంటి సంబంధాలు వాళ్ళకు ఉండాలి. కాబట్టి పైనుంచి కింది వరకు కూడా ఇది ఒక పెద్ద నెట్వర్క్. దీని వరకు ఉండకపోతే కేవలం ఒక సిఐఓ, ఎస్ఐఓ, కొంతమంది కానిస్టేబుల్లకు సంబంధించిన వ్యవహారం అయితే ఇంత జరిగి ఉండదు. ఇప్పటికి కూడా దీని గురించిన పూర్తి చిత్రం తెలియదని కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే జడ్జి గారికి అక్కడ కోర్టులో ఏం చెప్తున్నారో తెలియదు, కానీ బయటికి మటుకు ఇదిగో ఈయన లొంగిపోయాడు, ఆయన దొరికాడు, ఈయన విచారించారు, ఇట్లాంటి విషయాలే తెలుస్తున్నాయి. కానీ నెట్వర్క్ ఏమో కనిపిస్తుంది, నెట్ ఏమో కనిపించట్లేదు. నెట్వర్క్ ఉంది ఇక్కడ. నెట్వర్క్ లేకపోతే ఇన్ని రోజుల పాటు ఇన్ని జరగవు. ఎక్కడ జగ్గయ్యపేట దగ్గర కొన్ని జరిగాయంటారు, మార్కాపురంలో పెట్టారు, ఇవన్నీ ఇక్కడ హోటల్లోకి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు లేకుండా పోయాయి. కాబట్టి ఖచ్చితంగా నెట్ను కనుక్కోకపోతే మటుకు ఇదంతా విచారణ వృధా అవుతుంది. నాకు తెలిసి హైకోర్టు ఆ విషయంలో ఖచ్చితమైన వైఖరి తీసుకుంటుంది. జూలై 5కు అట్లా 15 వాయిదా వేశారు. చాలా దీర్ఘమైన వాయిదానే వేశారు. దానికి ఒక కారణం కూడా ఉంది. నిన్న అయిపోతుందేమో అనుకున్నప్పటికీ ఇంకా నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దోషులు లేకపోతే నిందితులను పట్టుకోవటం, వాళ్ళ మీద సరైన సాక్ష్యాధారాలు సేకరించడం, లేకపోతే అక్కడ కోర్టుకు సమర్పించడం అన్నదే ఇక్కడ మిగిలి ఉన్నటువంటి అంశం. కాబట్టి కూటమి కూడా రాజకీయమైన వాదనలు, కూటమి అంటే ప్రభుత్వం రాజకీయ వాదోపవాదాలు ఏం చేసినప్పటికీ చట్టబద్ధంగా మానవ హక్కుల కమిషను, హైకోర్టు ఇవన్నీ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి సిట్ వేసిన తర్వాత ఇంకా దీన్ని
ఈ విషయంలో ఒక మార్గంలో ముందుకు పోవడం తప్ప ఇంకా వేరే లేదన్న వాస్తవాన్ని గ్రహించినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మనకు రాజకీయ వాదనలు ఏమో తక్కువ ఇవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళని కూడా నిన్న అడిగారు గట్టిగా. ఉదాహరణకు అశోక్, నాని వాళ్ళ పేర్లు, వాళ్ళు ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, మీరెందుకు పోయారు రాకుండా, పోనీ మీరెందుకు దొరకకుండా పోయారంటే, కాదు మేము కేసులో చెన్నైకి పోయామన్నారంట. వాళ్ళు కేసులో చెన్నైకి పోతే ఫోన్ చేస్తారు కదా, ఇదిగో అదే విచారణకు రాకుండా ఎందుకు పారిపోయారు, విచారణకు రాకుండా ఎందుకు పారిపోయారు అని అడిగితే మేము సాయి కృష్ణని చూడలేదన్నాడంట నాని. మరి ఇప్పటివరకు మీడియాలోనేమో నాని ఈ పేర్లు వస్తున్నాయి, అతనేమో నేను చూడలేదు అంటున్నాడు. కాబట్టి దీంట్లో బయటికి వచ్చినవి రానివి మమ్మల్ని పంపించింది కూడా నాగరాజే మాకు అది ఇచ్చి పంపించాడని వాళ్ళు చెప్పారు అని చెప్తున్నారు. ఇంకొకటి అసలు లేనిపోని కథలన్నీ సృష్టిస్తున్నారు అని వాళ్ళు ఎదురుదాడి, కొంత ప్రత్యారోపణలు కూడా వాళ్ళు చేస్తున్నారని. ఇవన్నీ నిజం తెలియాలంటే మటుకు ఇది తవ్విన కొద్దీ ఇంకా లోపలికి పోతున్నాయి, కానీ దీనికి సంబంధించిన అంశాలు రావట్లేదు. ఇప్పటికైనా కానీ హైకోర్టు కూడా సమయం ఇచ్చింది కాబట్టి ఎందుకైతే ఏమి. ఇంకోటేమో సిబిఐ విచారణ అన్న అంశం. సిబిఐ విచారణ చేపట్టాలి అని తల్లి వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు 15వ తారీఖు విచారిస్తానంది. అంటే హైకోర్టు నిర్ణయం దేని మీద ఆధారపడి ఉంటుంది, అప్పటి వరకు జరుగుతున్న విచారణ క్రమం ఏమైనా కొత్త లింకులు ఏమైనా ఛేదించారా, దానికి సంబంధించిన అంశాలు బయటికి పెట్టారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమీ లేకుండా వాళ్ళు చెప్పలేదు కాబట్టి మేమేం ముందుకు పోవట్లేదు అని చెప్తే అప్పుడు ఖచ్చితంగా కోర్టు సంతృప్తి చెందదు, మీకు ఇంత వ్యవధి తీసుకొని కూడా మీరు ఏం చేయలేకపోయారు అని. కాబట్టి సిబిఐ కనుక రంగంలోకి వస్తే అది చాలా పెద్ద విషయం అవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పోలీస్ లాకప్ డెత్ లాంటి విషయంలో కేంద్రం నుంచి సిబిఐ కనుక విచారణ చేపట్టేటైతే అది ఖచ్చితంగా రాజకీయంగా చాలా పెద్ద సంకేతం అవుతుంది. కేంద్రం రాకపోవటం అటు నుంచి, ఇంకోటి కోర్టు చెప్పగానే సిబిఐ లేకపోతే ప్రభుత్వం అడగగానే సిబిఐ రాకపోవచ్చు, కోర్టు చెప్తే వస్తుంది. కోర్టు చెప్తుందా లేదా, ప్రభుత్వం అడగదు, ప్రతిపక్షం అడిగినా ప్రయోజనం, అంటే వైసీపీ వాళ్ళే అడుగుతున్నారు, మిగతా వాళ్ళేమో అడగడం లేదు. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంట్రీ నో ఎంట్రీ అన్నది హైకోర్టు మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇతర విషయాల్లో పోలీసులకు సంబంధించి హైకోర్టు ఎంత తీవ్రమైన ఉత్తర్వులు ఇస్తుంది, చాలా ఖచ్చితంగా హైకోర్టు నుంచి అట్లాంటివి రాకపోతే మటుకు ఇంకా కాలయాపన జరిగితే మటుకు ప్రజలు కొంచెం అస్పష్టతకు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. నేను అనుకుంటాను హైకోర్టు విల్ టేక్ ఏ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్. అది తీసుకుంటుందని ప్రభుత్వం కూడా గుర్తించబట్టే ముందస్తుగానే వాళ్ళ పాత్ర, వాళ్ళు కొంతమందిని ప్రొడ్యూస్ చేయటం, కొన్ని విషయాలు బయటపెట్టడం, ఇదంతా